అక్క చెప్పట. నాకు ఐఫోన్ ఇప్పియవా? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఐఫోన్ ఇప్పియవా? చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఐఫోన్ చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. నాకు ఒక ఐఫోన్ ఇప్పియవా ప్లీజ్? ఐఫోనా? ఎందుకు బేటా? నాకు ఐఫోన్ కావాలి. మా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఐఫోనే ఉంది. చూడు బేటా, మీ ఫ్రెండ్స్ దగ్గర ఉందేమో కానీ నీకు మంచి చైన్ ఇప్పిస్తా. నాకు వద్దు, నాకు ఐఫోనే కావాలి. ఒక రింగ్ ఇప్పి అన్న, చేతికి రింగ్ ఇప్పిస్తా. ఆర్టిఫిషియల్ కొనుక్కోవచ్చు కానీ ఐఫోన్ ఒరిజినల్, నాకు ఐఫోనే కావాలి. కాదు బేటా, ఫోన్ ఎందుకు బేటా వేస్ట్? ఇప్పుడు నీ దగ్గర ఒక ఫోన్ ఉంది కదా, మన ఫోన్ ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ ఫోన్ ఎందుకు? అందులో క్లారిటీ బాగుండదు. ఐఫోన్ అయితే చాలా మంచి ఫోటోస్ అవునా? సరే, నేను ఒక విషయం చెప్తా, తర్వాత కొందామా వద్దా నువ్వే చెప్పు, సరేనా? బాగినాలి మరి. ఇప్పుడు నీకు ఐఫోన్ కావాలి, ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్స్ ఎందుకు పెడతారు? వాళ్ళకి ఏదో సేల్ అవ్వాలని అట్లా ఆఫర్స్ పెడతారు. కానీ మనకు కూడా మంచిదే కదా, తక్కువ ప్రైస్లో ఐఫోన్ వస్తుంది. నిజమే, తక్కువ ప్రైస్లో ఐఫోన్ వస్తుంది. సరే, ఒక చిన్న మాట, ఇప్పుడు మనం మధ్యతరగతి మనుషులం, అవునా? ఎవరైనా ఉండొచ్చు, రిచ్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, బట్ మనమైతే మధ్యతరగతి మనుషులం కదా. మరి మనకి నా శాలరీ, ఇప్పుడు మన నాన్నగారి శాలరీ, ఇంట్లో బావగారి శాలరీ, తమ్ముడు శాలరీస్, మనం మధ్యతరగతి మనుషులం శాలరీస్ మీదనే ఉంటాం, అవునా? శాలరీస్ రావాలి, ఈఎంఐలు కట్టుకోవాలి, ఫీజులు, ఇంట్లోకి రేషను, అన్నీ కూడా దీంతోనే గడుస్తూ ఉంటుంది, అవునా? చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూస్తున్నావు కదా. మరి ఇప్పుడు మధ్యతరగతి ఫ్యామిలీది ఎలా ఉంటుంది పరిస్థితి? ఒక 1000 రూపీస్ ఇక్కడ ఖర్చు ఉందనుకో, మనకు 900 ఇన్కమ్ అంతేగా, లోటు బడ్జెట్లో ఉంటాం, అవునా? ఓకే, అయినా కానీ అమ్మ ఏం చేస్తుంది? మన అమ్మ అలా ఇలా ఇలా అలా సర్దుకొని ఆ బడ్జెట్ని కవర్ చేస్తూ వస్తుంది, అవునా? ఈఎంఐ కడదాం అంటావేమో. మరి నేను నీకు ఐఫోన్ ఇప్పిస్తే, ఇప్పుడు మరి నువ్వు ఐఫోన్ తీసుకుపోయి ఎవరికైనా ఒక 1 ఇయర్ తర్వాత ఐఫోన్ అమ్మేస్తాను అంటావు అనుకో, ఇప్పుడు ఒక 60,000కి కొంటాను, ఈ 60,000 ఐఫోన్ అమ్ముతామంటే ఎన్ని డబ్బులు వస్తాయి 1 ఇయర్ తర్వాత? 20,000. వెరీ గుడ్. ఇప్పుడు అమ్మకు అవసరం వచ్చిందనుకో, డబ్బులకు ఎక్కడికి వెళ్తుంది? గోల్డ్ షాప్కి వెళ్తుంది. ఇప్పుడు ఒక రింగ్ కొన్నాం అనుకో, ఈ రింగ్ తీసుకుపోయి గోల్డ్ షాప్లో నేను ఇప్పుడు 50,000 కొన్నాను అనుకో, 1 ఇయర్ తర్వాత రింగ్ గోల్డ్ షాప్లో అమ్మడానికో తాకట్టు పెట్టడానికి పోతే ఎక్కువ వస్తాయి. వెరీ గుడ్, ఎక్కువ వస్తుంది కదా. కాబట్టి ఈ మనము డబ్బులు పర్చేస్ చేయడము ఎక్కువ మొత్తంలో మన ఖర్చు పెట్టుకోవాలి, అవునా? మరి బంగారం కొనిపెట్టుకున్నామనుకో, ఎప్పటికున్నా ఆపదలో ఆదుకుంటుంది అది మనకు. ఆపదలో ఆదుకున్న వాడే అసలైన మిత్రుడు అని పుస్తకాలలో చదువుకున్నాము. కానీ ఏ మిత్రుడైనా మనకు డబ్బులు అవసరం పడ్డది, నాకు సమస్య ఉంది అంటే ఎవరైనా ఆదుకుంటారా? బంధువులు ఇవ్వరు, మిత్రులు ఎవరో ఒకళ్ళు రేర్గా ఇవ్వచ్చు, కానీ అడగడానికి కూడా మనకు నామోషే కదా బేటా. అది మన ఇంట్లో గోల్డ్ ఉందనుకో, మనం ఏం చేస్తామో అందులో చూపెడుతురు చూడు, ఏంది ముత్తూట్ ఫైనాన్స్, ఏవేవో టీవీలో చెప్తారు కదా, అట్లా గర్వంగా మన గోల్డ్ను మనం తీసుకుపోయి తాకట్టు పెట్టుకొని డబ్బులు తెచ్చుకోవచ్చు, లేదా అవసరానికి అమ్మేసుకొని డబ్బులు తెచ్చుకోవచ్చు, అవునా? మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఎవరి స్థాయికి తగ్గట్టుగా తులమా, అర్ధ తులమా, పావు తులమా అన్నది సమస్య కాదు. గోల్డ్ కొన్నామా లేదా లెక్క. ఎవరి డబ్బులు ఎవరి దగ్గర తోచినంతగా వాళ్ళు కొని పెట్టుకుంటారు. రూపాయి గల్లాలో వేస్తేనే 10 రూపాయలు, అవునా? అలాగే కొంచెం కొంచెం కొంటేనే ఎక్కువ మొత్తంలో అవుతుంది. రేపు పొద్దున నీకు పెళ్ళి కుదురుతుంది, టక్కుమని గోల్డ్ పెట్టేయచ్చు. అవసరం ఆపద వచ్చిందనుకో, అది తాకట్టు పెట్టుకోవచ్చు. కాలేజీలో సీటు కావాలనుకో, నీకు పెద్ద సీటు కావాలంటే అది టక్కుమని అమ్మేసుకొని సీటు కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఉన్న ఫోన్తో సర్దుకుందామా, 60,000 రూపాయల ఐఫోన్ కొందామా? పర్లేదులే, నేను ఉన్న ఫోన్తో అడ్జస్ట్ అయిపోతాం. మరి నీ పాకెట్ మనీని ఏం చేద్దాం ఇప్పుడు? సేవ్ చేసుకొని గోల్డ్ కొనుక్కుందాం. వెరీ గుడ్, గోల్డ్ కొని పెట్టుకుందాం. ఎందుకో తెలుసా? డబ్బులుంటే డబ్బులకు కాళ్ళు వస్తాయంట. డబ్బులుంటే డబ్బులకు కాళ్ళు వస్తాయంట. కాళ్ళు రావడం అంటే ఏంటి?
ఖర్చు అయిపోవడం. కొత్త కొత్త ఖర్చులు వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా ఖర్చులు వచ్చేస్తాయి, డబ్బులకు కాళ్ళు వస్తాయి. డబ్బులుంటే ఇమ్మీడియట్లీ గోల్డ్ కొని పెట్టేసుకోవాలి. సరేనా? మనకు ఈ కలికాలంలో ఆపదలో ఆదుకునేవి రెండే, ఒకటి పుత్తడి, రెండు ఇత్తడి. ఇత్తడిని ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు, ఒకప్పుడు ఇత్తడిని బాగా వాడేవాళ్ళు. గిన్నెలు, గ్లాసులు, ఈ టీవీలలో పాత సినిమాలలో చూపిస్తారు కదా, ఈ బిందె తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇవ్వండి అని. ఈ కలికాలంలో మొత్తం పుత్తడియే. పుత్తడి అంటే ఏంది? గోల్డ్. గోల్డ్ ఆపదలో ఆదుకునేవాడు ఎవరు ఇప్పుడు? గోల్డే. మిత్రులు, బంధువులు ఉంటారు, లేరు అని నేను చెప్పట్లేదు, చాలా చాలా తక్కువ. సరేనా? మనం వెంటనే ఇప్పుడు నువ్వు రెడీ అవ్వు, గోల్డ్ కొనుక్కుందాం. ఓకే, బంగారు తల్లి చెప్పినట్లు ఉంటుంది.